హలో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? కేర్ హాస్పిటల్. బిల్ కౌంటర్ దగ్గర డబ్బులు కడుతున్నాడు రామ్. రామ్ పక్కనే విశాల్. విశాల్ చేతిలో మెడికల్‌లో తీసుకున్న మందుల ప్యాకెట్ ఉంది. డబ్బులు కట్టడం అయిపోగానే రామ్, విశాల్ ఇద్దరూ హాస్పిటల్ నుంచి బయటకొస్తున్నారు. హాస్పిటల్ అవతల వైపు ఉన్న రోడ్ పక్కనే కార్‌లో శ్రీవాత్సవ్ మరియు రషీద్ కూర్చొని హాస్పిటల్ నుంచి వస్తున్న రామ్, విశాల్‌ని పరిశీలిస్తున్నారు. ఇద్దరూ హాస్పిటల్ బయటకి వచ్చి బైక్‌పై వెళ్ళిపోయారు. శ్రీవాస్తవ్ కంగారుగా తన ఫోన్ తీసి నాయక్‌కి కాల్ చేశాడు. నాయక్ హాస్పిటల్‌కి కొద్ది దూరంలో లారీలో ఉన్నాడు. తన మొబైల్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేశాడు. అన్నా అన్నాడు నాయక్. ఏంట్రా వాళ్ళు హాస్పిటల్ బయటకు వచ్చి అంబులెన్స్‌లో వెళ్తారు అని ఆతృతగా చూస్తుంటే బైక్‌పై బిందాస్‌గా వెళ్ళిపోయారు. అదే అన్నా నేను కూడా చూస్తున్నాను. చూడ్డం కాదు హాస్పిటల్‌కి వెళ్లి కనుక్కో. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు చావాలి. అలాగే అన్నా నేను కనుక్కొని కాల్ చేస్తా అన్నాడు నాయక్. నాయక్ లారీ దిగి హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు. హాస్పిటల్‌లో ఎంక్వైరీ కౌంటర్ దగ్గర కార్తీక్‌కి సంబంధించిన సమాచారం తెలుసుకొని కంగారు పడుతూ బయటకు వచ్చాడు. రోడ్డుపై ఉన్న వాహనాలను దాటుకుంటూ అవతల వైపు వెళ్ళాడు. శ్రీవాత్సవ్ ఉన్న కారులోకి వెళ్లి కూర్చున్నాడు. ఏంటి ఏమైంది అన్నాడు శ్రీవాత్సవ్. ఆ కార్తీక్‌ని నిన్ననే డిశ్చార్జ్ చేశారంటన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది? 2 రోజులు పడుతుందన్నావు? ఏమో అన్నా అదే అర్థం కావట్లేదు. నువ్వేం టెన్షన్ పడకన్నా వాడి ఇంటికెళ్ళి వేసేద్దాం. వెంటనే రషీద్ కార్ స్టార్ట్ చేశాడు. ఎదురుగా వస్తున్న వాహనాలన్నిటినీ దాటుకుంటూ వేగంగా వెళ్తుంది కారు. 20 నిమిషాల్లో కార్తీక్ ఇంటి ముందు కారు ఆగింది. నాయక్ కత్తి పట్టుకొని కారు దిగాడు. గేట్ తీసుకొని ఇంటి లోపలికి వెళ్ళాడు. కానీ ఇంటి గుమ్మానికి తాళం వేసి ఉంది. ఇంకేం చేయలేక మళ్ళీ వెనక్కి వచ్చి కారులో కూర్చున్నాడు. ఏమైందిరా? తాళం వేసుందన్నా కోపంతో పిడికిలి బిగించాడు శ్రీవాత్సవ్. అన్ని దారులు మూసేశారు. వాడితో పాటు ఇంకెవడో ఉన్నాడు అన్నావు కదా వాడి అడ్రస్ కనుక్కో. నాకు అడ్డు వచ్చిన ఎవడు కూడా ఉండకూడదు. ఉండకూడదు అని కోపంతో గట్టిగా అరిచాడు. ఆ శబ్దానికి కార్ ప్రతిధ్వనించింది. కాఫీ కేఫ్. వైదేహి తన స్నేహితులతో కలిసి కాఫీ కేఫ్‌లో కూర్చున్నారు. ఏంటే వీడు సరిగ్గా మార్క్స్ టైమ్‌లో ఇలా చేస్తున్నాడు? ఏమోనే ఆ ప్రిన్సిపల్ రేపటిలోపు అంటున్నాడు. ఇప్పటికిప్పుడు ఒక తలకు మాసిన డైరెక్టర్ ఎక్కడ దొరుకుతాడు? అసలే వాడు కోపిష్టి. పాస్ మార్క్స్ కూడా వెయ్యడు. ప్రాజెక్ట్ అయిపోగానే సంక్రాంతికి హాయిగా ఇంటికి వెళ్దాం అనుకుంటే వీడు నన్ను ఇక్కడే భోగి మంటల్లో వేసేలా ఉన్నాడు. ఆ దేవుడే ఏదో ఒక దారి చూపించాలి అంటూ పైకి చూసి దండం పెట్టుకుంది వైదేహి. చూద్దాంలే. సరే కానీ సంధ్య ఏంటి సాడ్‌గా ఉంది అంది వైదేహి. ఏం లేదే మహేష్‌కి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అంటే లైఫ్‌లో సెట్ అవ్వాలి. జాబ్ లేకుండా ఎలా మాట్లాడాలి అంటున్నాడు. అసలు లవ్ ఎందుకు చేశానా అని వినిపిస్తోంది. సంధ్య మొహంలో ఇబ్బంది మరియు అసహనం కనపడుతోంది. అంత ఇబ్బందిగా ఉంటే విడిపోవచ్చు కదా అంది సుకన్య. సుకన్య వెటకారంగా అన్న మాటలకు అడ్డు వస్తూ ఏంటే విడిపోయేది? లవ్ చేశాక ఎలా అయినా సరే, ఏమైనా సరే కలిసే ఉండాలి. నిజంగా నిన్ను ప్రేమిస్తే ఇంటికి వచ్చి ఎందుకు ప్రేమిస్తున్నాడో, ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమయ్యేలా చెప్పమను. ప్రతి అమ్మాయి, తండ్రి ప్రేమకు విరుద్ధంగా మాత్రమే ఉండరు. కొందరు ఆలోచిస్తారు, అర్థం చేసుకుంటారు. అయినా ప్రేమలో ప్రాబ్లమ్స్, పరీక్షలు కామన్. అంత మాత్రానికే విడిపోతే ఎలా? సంధ్యకు వైదేహి మాటలు విన్న తర్వాత కొంచెం ధైర్యం కలిగింది. బాధలో ఉన్నప్పుడు మనకి భరోసా ఇచ్చే వారిపై నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే మన బాధను మొత్తం తీర్చకపోయినా కొంచెం బాధను తగ్గిస్తారు కాబట్టి. వైదేహి లేచి వాష్‌రూమ్‌లోకి వెళ్ళింది. తనకు కొద్దిగా దూరంలో ఒక ముసలి వ్యక్తి మెట్లు ఎక్కుతూ జారు పడిపోయాడు. చుట్టూ ఉన్నవాళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదు. వెంటనే అతని దగ్గరికి వెళ్లి చెయ్యి పట్టుకొని పైకి లేపి అక్కడ పక్కనే ఉన్న చైర్‌లో కూర్చోపెట్టింది. వాటర్ బాటిల్ ఫిల్టర్ నుంచి డబ్బా నుండి గ్లాస్‌లో వాటర్ పట్టి ఆ వ్యక్తికి తాగిస్తోంది. తాత దెబ్బలేమైనా తగిలాయా? చూసుకొని నడవాలి కదా! వాటర్ తాగు మెల్లిగా. వావ్! మీ హెల్పింగ్ నేచర్ సూపర్ అండి అని వెనక నుండి మాటలు వినిపించాయి. ఒక్కసారిగా వైదేహి గుండె చప్పుడు రెట్టింపు వేగం పెరిగింది. దానికి కారణం వైదేహికి అర్థం కాలేదు. కానీ తన మనసుకు తెలుసు. ఆ మాట తన మనసును ఇంతకు ముందే తాకిందని. వైదేహి క్షణం ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ రామ్ నిల్చుని ఉన్నాడు. తన మనసు చెప్పింది అక్షర సత్యం. అలనాడు త్రేతాయుగంలో అహల్యమాతకి శాప విమోచనం కలిగిన శ్రీరామచంద్రుని గొప్పతనం తెలుసుకొని, ఒక్కసారైనా రాముల వారి దర్శనం చేసుకోవాలనే అనుభూతి సీతమ్మ తల్లికి కలిగింది. ఆ అనుభూతిలో సత్యం ఉంటే రాముల వారు తన భవిష్యత్తుగా మారి ప్రత్యక్షమవుతారని తను నమ్మింది. సీతమ్మ తల్లి కోసం కాత్యాయని మాత మరియు
మైత్రేయి మాత ఇద్దరూ కలిసి గౌరీమాత మందిరంలో పూజలు జరిపించమన్నారు అని తెలిసి మందిరానికి వెళ్ళి గౌరీమాతకి హారతులు ఇస్తూ ఉండగా తన మనసులో ఏదో అలజడి. తను మనసులో ఆరాధిస్తున్న దైవం తన చేరువలో ఉన్నాడు అన్న అనుభూతి. అదే క్షణంలో శ్రీరాముడు మరియు లక్ష్మణుడు గౌరీమాత మందిరానికి రావడం, ఇన్నాళ్లుగా సీతమ్మ తల్లి చూసిన ఆ ఎదురుచూపులకి ముగింపుగా తన కనుల ముందు సాక్షాత్తు ఇక్ష్వాకు కుల తిలకుడు అయిన శ్రీరామచంద్రమూర్తి దర్శనం, అలాంటి మధురానుభూతిలో వైదేహి మనసు వివిధ భావనల సమ్మేళనం నాట్యం చేస్తోంది. ముఖ పరిచయం అనేది మనిషికి అవసరం, మనసుకి కాదు. వైదేహికి తెలియకుండానే కళ్ళల్లో కోటి కాంతుల వెలుగు. దూరమైన నేస్తం దరికి చేరిన వేళ సాగర తీరం ఉప్పొంగే వేళ అలా అంటూ తన మనసు వేయి రాగాలు పలికిస్తోంది. జాబిల్లికి సిగ్గు ఉంటుందా? ఒకవేళ ఉంటే అది ఇలానే ఉంటుందా అని అనిపించేలా తను సిగ్గుతో ఒక నవ్వు నవ్వింది. ఆ వ్యక్తిని చైర్లోంచి పైకి లేపి జాగ్రత్తగా వెళ్ళు తాత అని చెప్పి పంపించింది. బావుంది. బయటే కాదు లోపల కూడా అందం అంతకన్నా ఎక్కువే ఉంది అన్నమాట అన్నాడు రామ్. అంటే ఏంటి? అంది వైదేహి అర్థం కానట్టు అడిగింది. మనం నడిచే నేల మారొచ్చు, చేసే పనులు మారొచ్చు, తినే ఆహారం మారొచ్చు, తాకే వస్తువులు మారొచ్చు, ఇంకా చాలానే. కానీ ఈ ప్రపంచంలో ప్రదేశం ఏదైనా కానీ అమ్మాయిలు సిగ్గుపడడం అందం, అబ్బాయిలు పొగడడం ఆనవాయితీ. ఇది ఇలా ఉంటేనే అద్భుతంగా ఉంటుంది. అద్భుతానికి మారిపొమ్మని అర్ధరహితంగా ఎవరు కోరుకుంటారు చెప్పండి? అర్థం కాలేదా? ఐ మీన్ ఇన్‌సైడ్ ఆల్ సో బ్యూటిఫుల్ అని అంటున్నాను అన్నాడు రామ్. వైదేహికి సిగ్గుతో కూడిన చిరునవ్వు వస్తుంది. ఎక్కడ రామ్‌కి తెలిసిపోతుందో అని నవ్వును తన పెదాల వెనకే ఆపేసింది. ఆ మాత్రం దానికే హెల్పింగ్ నేచర్ అని పెద్ద మాటలెందుకులెండి. మనిషిగా పుట్టిన తర్వాత మనకి నచ్చిన పనిలో కొంచెం మంచితనం కలిపి కష్టాల్లో ఉన్నవారికి మనస్ఫూర్తిగా సహాయం చేయాలి. మనం చేస్తున్న సహాయంలో చిన్నది, పెద్దది అనే తేడాలు చూసుకోకూడదు కదా! ఓహో! మీరు కొటేషన్స్ కూడా క్యూట్‌గా చెప్తున్నారు అన్నాడు రామ్. అలా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పొగుడుతున్నాడు అంటే 2 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, ఆ అబ్బాయి తనంటే ఇష్టమైనా ఉండాలి, లేదా మోసం చేసే ఆలోచనలో అయినా ఉండాలి. రామ్ వైదేహిని ఇష్టపడుతున్నాడు. చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడిపోయాడు. రామ్ వైదేహిని చూసిన మొదటి క్షణం చాలా అపురూపమైనది. ఆ క్షణం తను కంగారు కావచ్చు, తనకున్న తొందరపాటు కావచ్చు, వైదేహితో సరిగ్గా మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు వైదేహితో మాట్లాడలేకుండా ఉండలేకపోయాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దీన్ని ఎంతమంది నమ్ముతారో తెలీదు. కానీ చూడగానే ప్రేమించిన వారు మాత్రం చాలా బలంగా నమ్ముతారు. అప్పుడే వాళ్ళ దగ్గరకు సుకన్య, సంధ్య ఇద్దరూ వచ్చారు. హాయ్ అండి ఎలా ఉన్నారు? అంది సుకన్య. ఫైన్ అండి. హే సంధ్య మొన్న చెప్పాను కదా న్యూ ఇయర్ బీచ్ హీరో అని ఇతనే ఆ హీరో. సుకన్య అన్న మాటకి షాక్ అయ్యాడు రామ్. ఏంటండి నాకు ఒక టైటిల్ కూడా వేసేసారా న్యూ ఇయర్ బీచ్ హీరో. హహ ఇంట్రెస్టింగ్. ఇంతకీ మీరెలా ఉన్నారు? ఏంటి ఉండేది నా బొంద. సుకన్య మాటల్లో తన మొహంలో ఉన్న నిరాశ కనపడుతోంది. అయ్యో ఏంటండి అలా అన్నారు? ఏం లేదండి కాలేజ్లో చిన్న ప్రాబ్లం అంది సంధ్య. చిన్నదేం కాదు పీకల్లోతు ప్రాబ్లం అంది వైదేహి. కాలేజ్‌లో ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నారా? అన్నాడు రామ్. తనకు తెలియకుండానే కోపం వచ్చేసింది. వైదేహిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేలా లేరుగా అంది సుకన్య. సుకన్యకి అర్థమైపోయింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫీలింగ్ వారి కళ్ళల్లో కనిపిస్తోంది. ఎహె! నువ్వు ఊకోవే. ఏం లేదండి మా కాలేజ్‌లో ప్రిన్సిపల్‌కి సినిమాలంటే మహా పిచ్చి. స్టోరీ రాసాడంట. ప్రాజెక్ట్ డిలే అయ్యిందని తప్పించుకోవడానికి డైరెక్టర్ తెలుసు అని ఇప్పుడేమో ముందు స్టోరీ సిట్టింగ్ లేకపోతే స్కోర్ కటింగ్ అనే ప్రోగ్రామ్ వేసి మాకు టెన్షన్ పెడుతున్నాడు. ఓ అంతేనా నాకు వదిలేసేయండి నేను చూసుకుంటా అన్నాడు రామ్. వర్షం రాదు అని నిరాశలో ఉన్న రైతుకు నల్ల మబ్బులు కనిపించినట్టు సుకన్య మొహంలో తెలియని ఆనందం. మీకు డైరెక్టర్ తెలుసా? అంది సుకన్య. తెలుసా అంటే తెలిసేలా చేద్దాం. సుకన్య కొద్దిగా ఊపిరి పీల్చుకుంది. వైదేహి గారు స్వయంవరానికి రాముడు రాడేమోనని సీతమ్మ తల్లి చాలా కంగారు పడిందంట. కానీ చివరికేమైంది? రాముడొచ్చాడుగా! వైదేహి రామ్‌ని అలాగే చూస్తూ అవునన్నట్టు తలూపింది. కంగారు పడితే ఏమొస్తుంది చెప్పండి? అవును ఇక కంగారు పడను. రాముడొచ్చాడు. వైదేహి మనసులోని ప్రేమ తన మొహంలో కనిపిస్తోంది. ఏంటి? అదే స్వయంవరానికి రాముడొచ్చాడు అంటున్నాను. వైదేహి చిరునవ్వుతో రామ్ చిరునవ్వు కలిసింది. ఈ సంగతి మర్చిపోండి నేను చూసుకుంటాను కదా! ఆర్ యూ ష్యూర్? అంది సుకన్య.
నా మాట గన్‌లో తూటా చాలా గట్టిగా ఉంటాయి. హహ! అని నవ్వింది వైదేహి. వైదేహికి రామ్‌పై నమ్మకం కలిగి హమ్మయ్య! అనుకుంటూ ఊపిరి తీసుకుంది. ఈ టెన్షన్ అయిపోయాక తన ప్రేమ గురించి రామ్‌కి చెప్పాలి అనుకుంది వైదేహి. కానీ ఆ క్షణం తెలీదు వైదేహికి. ఆ సమస్య ముగిసిన తర్వాత తన ప్రేమని వదులుకోవాల్సి వస్తుంది అని. అనంతగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. 4వ తరగతి రూమ్‌లో పిల్లలు పాటలు వింటున్నారు. వారికి ఒక అమ్మాయి పాటలు బోధిస్తోంది. ఆ అమ్మాయి పేరు సరస్వతి. 2 సంవత్సరాలుగా ఈ గవర్నమెంట్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. సరస్వతి కురిమిగల దినములలో నేరములెన్నడును గలుగ నేరవు మనియా కురిమి విరసంబునైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ. దీని తాత్పర్యం ఏమిటంటే మనుషులు స్నేహముగా ఉన్నప్పుడు ఎదుటి వారిలో అన్ని ఒప్పులే కనిపిస్తాయి. ఒకవేళ వారి తప్పులు చేసినా కూడా మంచిగానే అనిపిస్తాయి. అదే వ్యక్తులు శత్రువులుగా మారినప్పుడు వారు చేసే మంచి పనులు కూడా చెడ్డవిగానే కనిపిస్తాయి. అర్థమైందా పిల్లలు? పాఠం చెప్తూ ఉండగా పాఠశాల గంట మోగింది. ఆ గంట శబ్దం వినగానే క్లాస్ రూమ్‌లో ఉన్న పిల్లలు చేతిలో ఉన్న పుస్తకాలను వారి బ్యాగ్‌లో పెట్టుకున్నారు. సరస్వతి తన చేతికున్న వాచ్‌లో టైం చూసుకొని టేబుల్‌పై ఉన్న బుక్ తీసుకొని అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి బయటకి వచ్చింది. తొందరగా ఆఫీస్ రూమ్‌లోకి వెళ్ళి టీచర్స్ రిజిస్టర్ బుక్‌లో పెన్ తీసుకొని సంతకం చేసింది. ఏంటి సరస్వతి ఈరోజు త్వరగా వెళ్ళిపోతున్నావు? పెళ్లి చూపులా ఏంటి? అని సరస్వతి దగ్గరికి నడుచుకుంటూ వస్తూ వ్యంగ్యంగా అడిగాడు కిషోర్. కిషోర్ అదే పాఠశాలలో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. 4 నెలలుగా సరస్వతితో ప్రేమలో ఉన్నాడు. తన ప్రేమని సరస్వతితో చెప్తే ఎక్కడ కాదని అంటుందో అని చెప్పకుండా మనసులో దాచుకున్నాడు. ప్రేమ, భయం 2 జంట పక్షుల్లాంటివి. ఒకటి లేనిదే మరొకటి ఉండదు. కొన్నిసార్లు ప్రేమతో పాటు భయం వస్తుంది. మరికొన్నిసార్లు భయం ఉంటేనే ప్రేమ పుడుతుంది. కిషోర్ అన్న మాటలకు సరస్వతి ఓ చిన్న చిరునవ్వు నవ్వి, అయ్యో! లేదండి నా పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. మిమ్మల్ని పిలుస్తాలేండి నా పెళ్ళికి. కిషోర్ మనసులో తెలియని ఓ గాయం. నిజంగా పెళ్లి అయిపోతుందేమో అన్న ఆలోచనలతో మొహం చిన్న కలవరపాటు. సరస్వతి నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. తన స్కూటీ ఎక్కి స్కూల్ నుంచి బయలుదేరి స్కూల్ గేట్ దాటింది. బాపిరాజు ఇంటి ముందు. సరస్వతి తన స్కూటీపై వచ్చి ఆగింది. స్కూటీపై నుండి దిగి లోపలికి వెళ్ళింది. ఇంట్లో బాపిరాజు లేడు. తన భార్య హాల్‌లో కూర్చొని సీరియల్ చూస్తోంది. లోపలికి వస్తున్న సరస్వతిని చూసి సరస్వతి రామ్మా చాలా రోజులైంది నిన్ను చూసి అంటూ పలకరించింది బాపిరాజు భార్య వరాలు. స్కూల్లోనే లేట్ అయిపోయింది పెద్దమ్మ అందుకే ఇటువైపు రావడం లేదు. అవును ఇంతకీ కృష్ణవేణి ఏం చెప్పనమ్మా కొత్త కోడలు సీరియల్లో కామాక్షిలాగా అది రూమ్‌లో నుండి బయటకి రావడం లేదు. నువ్వైనా వెళ్ళి చెప్పు. సరస్వతి నడుచుకుంటూ కృష్ణవేణి రూమ్ వైపు వెళ్ళి రూమ్ రూమ్ డోర్ తీసింది. లోపలంతా చీకటి. అక్కడ గోడకున్న లైట్ స్విచ్ ఆన్ చేసింది. బెడ్ పక్కనే కింద నేలపై గోడకి ఆనుకొని కూర్చొని దీర్ఘాలోచనలో ఉంది కృష్ణవేణి. సరస్వతి నెమ్మదిగా కృష్ణవేణి దగ్గరకు వెళ్ళి అక్కడ కింద కూర్చుంది. అది గమనించే స్థితిలో లేదు కృష్ణవేణి. తన ఆలోచనలు ఆకాశాన్ని దాటుతున్నాయి. సరస్వతి కృష్ణవేణి భుజంపై చెయ్యి వేసి ఆలోచనలోంచి బయటకు వచ్చి సరస్వతిని చూసింది. ఏంటి కృష్ణ ఇది? ఎన్నేళ్ళని ఇలా ఉంటావు? నీకు బాధ ఉంటుంది. కానీ నువ్వు బాధపడినంత మాత్రాన గతం మారిపోదు కదా! జరిగిన దాన్ని అర్థం చేసుకొని ముందుకు పోవాలి. తను అన్న మాటలకి కృష్ణవేణిలో ఎలాంటి మార్పు లేదు. శ్రీనివాస్ చనిపోయాడు. దీన్ని మనం మార్చలేం కదా! నువ్వు ఆ ఆలోచనల నుంచి, ఈ రూమ్ నుంచి బయటకి రావాలి కృష్ణ. కృష్ణవేణి కంటి నుండి ఒక్క కన్నీటి చుక్క తన చెంపపై నుండి కిందకు జారింది. తన భవిష్యత్తును ఊహించుకున్నాను తనతో. ఆ భవిష్యత్తును ఆలోచించుకునే సమయం పూర్తి కాకుండానే నాకు భవిష్యత్తే లేకుండా పోయింది. ఆ ప్రాణం నాకు పోయినా బావుండేది. నువ్వు ఇలా ఆలోచిస్తే నీకేమైనా అవుతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది అంది సరస్వతి. తను అన్న మాటలకు కృష్ణవేణికి నవ్వొచ్చింది. ఆ నవ్వులో కోపం కూడా దాగుంది. నాకేమైనా అవుతుందేమో అంటున్నావా? నేను ప్రేమించిన వాడిని చంపినవాడు చచ్చేదాకా ఎంత కష్టమైనా సరే, ఊపిరికి ఊపిరి అల్లుకుంటూ బతికేస్తాను. ఆ క్షణం కోసం ఎన్ని క్షణాలైనా నిరీక్షిస్తాను. కృష్ణవేణి కోపంతో అన్న మాటలు సరస్వతికి నిజంగానే భయం వేసింది. కృష్ణవేణి ముఖంలో కోపం విలయతాండవం చేస్తుంది. అనంతగిరి పోలీస్ స్టేషన్. స్టేషన్ ఇది సామాన్య ప్రజలకు దేవాలయం లాంటిది. తప్పు చేసిన వారికి నరకం లాంటిది. ఎస్ఐ భార్గవ్ తన చైర్‌లో కూర్చొని ఫైల్స్ చూస్తున్నాడు. భార్గవ్‌తో పాటు పోలీస్ స్టేషన్‌లో 2 కానిస్టేబుల్స్, 2 కారాగారంలో ఉన్నారు. ఆ ఇద్దరూ 2 రోజుల క్రితం ఓ దొంగతనం చేసి అరెస్ట్ అయ్యారు.
ఆ పోలీస్ స్టేషన్‌లోకి ఓ కానిస్టేబుల్ లోపలికి వచ్చి భార్గవ్‌కు ఓ ఫైల్ ఇచ్చాడు. ఏంటిది? అంజయ్య ఫ్యామిలీ మర్డర్ కేస్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ సార్. వీటితో పాటు వారి డెడ్ బాడీస్‌ని తీసిన ఫోటోస్ కూడా ఉన్నాయి. భార్గవ్ ఆ ఫైల్‌ని తీసుకున్నాడు. ఆ ఫైల్ నుంచి ఫోటోస్ బయటకు తీశాడు. 3 ఫోటోలు తదేకంగా చూస్తున్నాడు. అవి అంజయ్య, లక్ష్మి మరియు శ్రీనివాస్ చనిపోయాక ఇంటి బయట పడి ఉన్నప్పుడు తీసిన ఫోటోలు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ తీసి దీర్ఘంగా చదువుతున్నాడు. అందులో కత్తితో ముగ్గురిని పొడిచి చంపినట్టు ఉంది. భార్గవ్‌కు ఎలాంటి ఆలోచనలు తోచడం లేదు. కేస్‌లో ఒక్క ఆధారం కూడా లేదు. కానీ భార్గవ్ మైండ్‌లో మాత్రం ఆ హంతకుడిని ఖచ్చితంగా పట్టుకోగలననే నమ్మకం మాత్రం చాలా గట్టిగా ఉంది. కేర్ హాస్పిటల్‌కి 18 కిలోమీటర్ల దూరంలో ఆటోనగర్, విశాఖపట్నం. ఒక ఇంట్లో బెడ్డుపై పడుకున్నాడు కార్తీక్. బెడ్ పక్కనే చైర్‌లో కూర్చొని ఉన్నారు రామ్ మరియు విశాల్. కార్తీక్ దగ్గర బెడ్డుపై కూర్చొని ఉంది శారద. కార్తీక్ చేతిని రామ్ పట్టుకున్నాడు. ఇప్పుడెలా ఉంది? నాకేం కాకుండా చూసుకోవడానికి మీలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంత ప్రేమను పంచే అమ్మ. మీరుండగా నాకేం కాదు అన్నాడు కార్తీక్. సరే ఇప్పుడు చెప్పు అసలేం జరిగింది? జరిగిన దాని గురించి నువ్వు ఆలోచించకు. నన్ను ఏమీ అడక్కు. ఎందుకంటే అది ముగిసిపోయిన గతం. ముగిసిపోలేదు. నువ్వు ఏదైతే దాస్తున్నావో అది అసలు ఇంకా ముగిసిపోలేదు. నిన్ను ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారు. అమ్మ చాలా భయపడుతోంది. ఇంత ఎమర్జెన్సీలో హాస్పిటల్ నుండి నిన్ను ఇంటికి కాకుండా ఇలా తెలియని ప్రదేశానికి తీసుకువచ్చామంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నీకు తెలుస్తుందా? ఇవన్నీ అర్థం చేసుకొని అసలేం జరిగిందో చెప్పు. ప్లీజ్ రామ్ ఇప్పుడు నన్నేం అడగకు. నీకు ఒక అరగంటలో ఆపరేషన్ అనగా నువ్వు ఉన్న ఐసీయూ వార్డ్‌లోకి వచ్చాను. ఆ క్షణం నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో తెలుసా? నీకున్న ఆక్సిజన్ పైప్ ఎవరో తీసేశారు. అప్పుడే అనుమానం వచ్చింది. నిన్ను ఇంకా ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారని. నువ్వు చెప్తే కానీ వారెవరో నాకు తెలీదు. నువ్వు చెప్పకపోతే నాకేం చేయాలో కూడా తెలీదు. నీకు చెప్పాలనిపించినప్పుడు చెప్పు. అంతవరకు అమ్మ అండ్ నువ్వు ఇక్కడే ఎవరికీ తెలియని ప్లేస్‌లో ఉండడం మంచిది. ఒక 2, 3 రోజులు ఇక్కడికి రావడం అంత మంచిది కాదు. మీకేం కావాలి అనిపించినా నాకు ఫోన్ చేయండి. రెస్ట్ తీసుకోరా. సరే అన్నట్టు తలూపాడు కార్తీక్. రామ్ ఇంకా విశాల్ ఇంటి నుంచి వచ్చేశారు. ఈ ప్రాబ్లమ్ కొద్దిగా సెట్ అయినట్టు అనిపిస్తుంది కానీ వైదేహి ప్రాబ్లమ్ ఏం చేద్దాం ఇప్పటికిప్పుడు మనకు ఒక డైరెక్టర్ ఎక్కడ దొరుకుతాడు? రామ్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు గోపి అని. సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నాడు అనుకుంటా. ఓసారి వాడికి కాల్ చేసి చూద్దాం. విశాల్ తన మొబైల్ తీసి గోపికి కాల్ చేశాడు. హలో గోపి ఎక్కడున్నావు? సరే సరే వస్తున్నాం. విశాల్ కాల్‌ని కట్ చేశాడు. ఇక్కడే పక్కన షూటింగ్ జరుగుతోందంట. పద వెళ్దాం. ఇద్దరూ బైక్ ఎక్కి షూటింగ్ స్పాట్‌కి స్టార్ట్ అయ్యారు. రాంబాబు షూటింగ్ స్పాట్‌లో ఉన్నాడు. కళ్ళకి కళ్ళద్దాలు పెట్టుకొని, జోబుల్లో చేతులు పెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇస్తున్నాడు రాంబాబు. మురుగన్ దగ్గరికి వచ్చాడు. బాబు షాట్ రెడీ అన్నాడు మురుగన్. అలాగే. రాంబాబు సెట్‌లోకి వెళ్ళాడు. మురుగన్ అక్కడ చైర్‌లో కూర్చొని లైట్స్, కెమెరా, యాక్షన్. ఒక స్టీల్ ఫ్యాక్టరీ ముందు నలుగురు రౌడీలు ఒక జీప్ ముందు నిల్చొని ఉన్నారు. వారికి 7 అడుగుల దూరంలో రాంబాబు పోలీస్ డ్రెస్‌లో ఉన్నాడు. ఆ రౌడీల చేతుల్లో పదునైన కత్తులున్నాయి. రౌడీలలో ఒకడు ముందుకు అడుగు వేసి రేయ్ పోలీస్! మా గురించి తెలీదు నీకు. మాకు అడ్డు తప్పుకో లేదంటే నీ తల తీస్తాం. రాంబాబు ఒక అడుగు ముందుకు వేసి రౌడీని గట్టిగా తన్నాడు. వాడు వెనక్కి ఎగిరి జీప్ అద్దంపై పడ్డాడు. జీప్ అద్దం ముక్కలుగా పగిలిపోయింది. రేయ్ మాట్లాడుతుంటే వింటున్నాడు కదా! విజిట్ చేసి వేసేద్దాం అనుకుంటే మాత్రం నేను మిర్చి లాంటి వాడిని. టేస్ట్ చేయాలనుకుంటే నోరు మండుతుంది. ఏసేయాలనుకుంటే నీ బాడీ మండుతుంది. రాంబాబు కోపంతో పక్కనే ఉన్న కరెంట్ పోల్‌ని గట్టిగా పిడికిలి బిగించి కొట్టాడు. ఆ కరెంట్ పోల్ పైన మెరుపులు వచ్చి పేలిపోయింది. కళ్ళ కింద క్యారీ బ్యాగులు వేసుకొని మాకు వార్నింగ్ ఇస్తున్నావా? అన్నాడు ఓ రౌడీ. మీకు కళ్ళ కింద క్యారీ బ్యాగులు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ వాటిపై ఉన్న కళ్ళల్లో పవర్ కనిపించడం లేదా? ఆవేశపడ్డానికి ఆయుష్షుతో సంబంధం లేదు. అందరూ ఆకలేస్తే అన్నం తింటారు. నేను మాత్రం రౌడీల రక్తం తాగుతాను రేయ్! మళ్ళీ రాంబాబు కోపంతో ముందుకొచ్చి ఇంకొక రౌడీని తన్నాడు. వాడి చేతిలో ఉన్న కత్తి రాంబాబు చేతిలోకొచ్చింది. వాడు వెళ్లి పక్కనే ఉన్న గుంతలో పడ్డాడు. రేయ్! మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా. ప్రసాదం అనుకొని తీసుకొని ఇక్కడి నుంచి పోండి. లేదంటే నా దగ్గరున్న కత్తిని మీ రక్తపు రుచి చూడాల్సి వస్తుంది. అయితే వెళ్లి కోళ్ళను కోసుకోపో అన్నాడు ఒక రౌడీ. కత్తితో మేకను నరుకుతారు. కోడిని నరుకుతారు. మనిషిని కూడా నరుకుతారు. లోపల ఉన్న శక్తినంతా ఉపయోగించుకొని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి మిగతా రౌడీలు పారిపోయారు. నేను యాక్షన్ మొదలుపెడితే దాని రియాక్షన్ ఫిక్షన్ బొమ్మలా ఉంటుంది. మురుగన్ కట్ అన్నాడు.
రాంబాబు తన చేతిలో ఉన్న కత్తి పక్కన పడేసి నడుచుకుంటూ వస్తున్నాడు. బాబు, మన సినిమాకి సూపర్ బజ్ ఉంది. నిన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ట్విట్టర్లో నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది. అవునా, నేను చూడలేదు. ఆ పోస్టర్ ఎక్కడా? మురుగన్ తన చేతిలో పోస్టర్ని రాంబాబుకి ఇచ్చాడు. పోస్టర్ చూస్తున్నాడు రాంబాబు. ఆ పోస్టర్లో రాంబాబు పోలీస్ డ్రెస్లో నిల్చొని ఉన్నాడు. వెనక నుండి హీరోయిన్ గట్టిగా హక్ చేసుకొని ఉంది. పైన సంక్రాంతి శుభాకాంక్షలతో అని ఉంది. టైటిల్ పేరు ర్యాంబో. ఏంటయ్యా ఇది, ఓన్లీ హగ్ మాత్రమే పెట్టారు. కిస్ పెట్టుంటే వరల్డ్ వైడ్గా ట్రెండ్ అయ్యేది కదా. అంటే పండగ కదా బాబు, ఫ్యామిలీ ఆడియన్స్ ఫీల్ అవుతారని అన్నాడు మురుగన్. అయితే వ్యాలంటైన్స్ డే రోజు లిప్ లాక్ పోస్టర్ ప్లాన్ చేయి, లేకపోతే యూత్ ఫీల్ అవుతారు. సరే కానీ మన సినిమాలో ఐటమ్ సాంగ్కి కాజల్తో చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడే అక్కడికి వెంకట్ వచ్చాడు. మీతో ఐటమ్ సాంగ్ అంటే కాజల్ ఫ్యాన్స్ కుమ్మేస్తారు. అసలే కాజల్కి క్రేజ్ని మ్యాచ్ చేయడం వేరే హీరోయిన్స్కి కష్టంగా ఉంది. ఈ ఏజ్లో ఫ్యాన్స్తో కుమ్మించుకోవడం అవసరం అంటారా? ఏం చేయాలో తెలియక రాంబాబు నడుచుకుంటూ పక్కకు వెళ్ళి హీరోయిన్పై చేయి వేశాడు. ఏరా, చిక్కిపోతున్నావేంట్రా? మా ఇంట్లో జిమ్ ఉంది. ఈవినింగ్ ఫ్రీ ఉంటే ఫోన్ చేయి, కలిసి చేద్దాం అన్నాడు రాంబాబు. మీతో సినిమా చేస్తుంది కదా సార్, ఇంకా జిమ్ ఎందుకులే అనుకొని ఉంటుంది అన్నాడు వెంకట్. ఏంటి పంచా? కాదు, లంచ్. అదే లంచ్ టైం అయింది అంటున్నాను సార్. అందరూ బాగానే ముదిరిపోయారా? క్యారియన్లోకి వెళ్ళిపోయాడు రాంబాబు. రామ్, విశాల్ అక్కడికొచ్చారు. విశాల్ తన ఫ్రెండ్కి కాల్ చేశాడు. రే గోపి, మేము ఇక్కడ సెట్కి వచ్చాం, ఎక్కడున్నావురా? గోపి అక్కడ పక్క నుండి విశాల్ పిలిచాడు. విశాల్, రామ్ గోపి దగ్గరికి వెళ్ళారు. ఏంటి మామ, ఎప్పుడు లేనిది ఇలా వచ్చావు? ఏం లేదు మామ, మనకి బాగా దగ్గర ఉన్న ఒక అతను స్టోరీ రాశాడంట. మీ డైరెక్టర్ని కొంచెం పరిచయం చేస్తావేమో అని. అదెంత పని? మా మురుగన్ డైరెక్టర్ దగ్గర 5 సినిమాలు చేశాను. ఇప్పుడే పరిచయం చేస్తా. రామ్, విశాల్ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ సంతోషపడ్డారు. మురుగన్ అక్కడ చైర్లో కూర్చొని ఉన్నాడు. గోపి, రామ్ మరియు విశాల్ మురుగన్ దగ్గరికి వెళ్ళారు. సార్, వీళ్ళు నా ఫ్రెండ్స్. మురుగన్ ఆ ముగ్గురిని చూశాడు. వాళ్ళు నీ ఫ్రెండ్స్, ఓకే. ఇంతకీ ఎవడ్రా నువ్వు అన్నాడు మురుగన్. సార్, నేను మీ 5 సినిమాలు చేశాను సార్. ఈ సినిమాలో కూడా చేస్తున్నాను కదా సార్ అన్నాడు గోపి. అవునా సార్, నాకు తెలియకుండా ఈ సినిమాలో మీరు ఏ రోల్ చేస్తున్నారు సార్? మురుగన్ గోపిని చూస్తూ వెటకారంగా అన్నాడు. సార్, ఇందాక బాబు గారు కరెంట్ పోల్ని కొట్టారు కదా, అప్పుడు ఆ కరెంట్ పోల్ని పేల్చింది నేనే సార్. రామ్, విశాల్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఓహో, ఎవడ్రా అక్కడ? ఎవడిని పడితే వాడిని సెట్లోకి ఎందుకు రానిస్తున్నారు? మురుగన్ మాటలు విన్న రామ్ విశాల్ని పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. ఛ, వీడు జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నా అన్నాడు విశాల్. కలవడానికి వచ్చాను, ఫార్మల్గా వెళ్తే పని అవ్వదు. నా స్టైల్లోనే వెళ్తాను. ఆ సినిమా వాళ్ళకి కావాలంటే ఆ సినిమా స్టైల్లోనే వెళ్ళాలి అన్నాడు రామ్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? జస్ట్ వెయిట్ అండ్ సీ. రూమ్లో వైదేహి తన ఫ్రెండ్స్ సుకన్య మరియు సంధ్యలతో బెడ్పై కూర్చొని బుక్స్ ముందర పెట్టుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. ఏంటే ఇది, ఎంత చదివినా కానీ బుర్రకి ఎక్కడం లేదు. అయినా ఎగ్జామ్లు ఎవడు కనిపెట్టాడురా బాబు, మనం కాలేజీకి వెళ్ళడమే ఎక్కువ. పోనీలే అని వెళ్తే రోజంతా ఆ క్లాసులు చెప్పి మైండ్ తినేస్తున్నారు. సరే పోనీలే అని భరిస్తే చదువుకొని రండి, ఎగ్జామ్ పెడతామంటారు. ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే తిడతామంటారు అంది సంధ్య. ఎంత చదువు చదివినా కాలేజ్ అయిపోగానే పెళ్లి చూపుల్లో కూర్చోబెడతారు. మనల్ని చూడ్డానికి వచ్చిన వాడు చేతుల్లో తాళి కడుతుంటే తల. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలు వినే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ కథలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.